హాయ్ దిస్ రాజ్ సతీష్ బాబు డాట్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. సో చాలామంది మన ఫ్యాన్స్ ప్రెడిక్టెడ్ కట్ ఆఫ్స్ గురించి ఎదురు చూస్తూనే ఉంటారు. సో చాలా టైం పట్టింది, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ దగ్గర అనాలిసిస్ తీసుకొని మిగతా కాలేజ్ దగ్గర కార్పొరేట్ దగ్గర ఉన్నంత మేరకు అనాలిసిస్ తీసుకొని ఒక కొన్ని ఫ్యాక్టర్స్ని ఫాలో అయ్యి మన ఈ కట్ ఆఫ్స్ అనేది ప్రెడిక్ట్ చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ మనకి చాలామంది అనేది ఏంటంటే కట్ ఆఫ్స్ బాగా పెరుగుతాయి అంటే 2025 కంటే పక్కా పెరుగుతాయి అని అంటున్నారు. బట్ ఒకసారి ఆలోచించండి, మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ 2025 కన్నా హార్డ్. ఫిజిక్స్ ఆల్మోస్ట్ సిమిలర్ అనుకున్నా 2025 కన్నా కెమిస్ట్రీ హార్డ్, ఒక బయాలజీ ఒకటి ఈజీ. సో బయాలజీలో ఎట్లాగో వాడు హార్డ్కి ఇచ్చినా మోడరేట్కి ఇచ్చినా ఈజీగా ఇచ్చినా 330 to 350 అందరికి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక బేసిక్ ఫ్యాక్టర్ ఏంటంటే కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్. సో కెమిస్ట్రీ హార్డ్గా వచ్చిందంటే ఎట్లా మనకి కట్ ఆఫ్స్ పెరుగుతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే మనం పట్టుకోవాల్సింది 15 minutes మనకి ఎక్స్ట్రా టైం పెరిగింది. ఆ 15 minutesలో కనీసం ఒక 6-7 questions చేసినా సరే ఒక 20 నుంచి 25 marks పెరిగే ఛాన్స్ ఉంది. నిజంగా 15 నిమిషాలు పెరగకపోతే కనుక డెఫినెట్గా 2025 కట్ ఆఫ్ కంటే 100% తక్కువ వచ్చాయి, కట్ ఆఫ్ తగ్గాయి. కానీ ఆ 15 minutes పెరగడం వల్ల కొంచెం ఊపిరి పీల్చుకునే ఛాన్స్ దొరికింది. కాబట్టి అందుకని కొంచెం కట్ ఆఫ్స్ ప్రెడిక్టెడ్ లాస్ట్ 2025 కట్ ఆఫ్ కన్నా కొంచెం పెరిగాయి. ప్లస్ వన్ మోర్ థింగ్ అంటే మనకి దాదాపుగా ఒక 300 నుంచి 500 సీట్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలో ఎక్కువ సీట్స్ పెంచుకునే ఛాన్స్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా అందరూ అప్లై చేసే ఉంటారు. సో వాటికి అనుమతులు కూడా వచ్చేస్తాయి కాబట్టి సో 300 to 500 పెరిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా కట్ ఆఫ్స్ ఈ రేంజ్లోనే ఉంటుంది. అంటే 100% ఎవరు కరెక్ట్గా చెప్పలేరు, ఈ రేంజ్లోనే ఉంటుంది. ఏదో ఒక మనకి రిఫరెన్స్ కావాలి కాబట్టి ఆ రిఫరెన్స్ తీసుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 కాన్సెప్ట్స్, ఇంకా 35 days మనకి ఆల్మోస్ట్ 35 to 40 days ఎక్కువ వచ్చింది కదా, కాబట్టి అందరూ బాగా చదువుకుంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మీరు అన్నట్టు మే 3rd ఎగ్జామ్ జరగకుండా అది కంటిన్యూషన్లోనే మనకి ఇంకో 40 days పెరిగినట్లయితే డెఫినెట్గా చాలామందికి అడ్వాంటేజ్ అయ్యేది. ఎందుకంటే ఆల్రెడీ అంతవరకు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి దాన్ని మళ్ళీ రివైజ్ చేయడం వల్ల. కానీ ఒక 10 days గ్యాప్ వచ్చింది, అంతా బుక్స్ అంతా పడేశారు, అంతా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళారు. మళ్ళీ రీనీట్ అని చెప్పి పిలిపించుకుంటే అసలు చాలామంది చదవలేకపోయారు. మళ్ళీ చదవాలా, ఏం చదువుతాంలే, లాస్ట్ 20 రోజులు చదువుకుందాం, లాస్ట్ 15 రోజులు చదువుకుందాం, లేదా ఆన్లైన్ చదువుకుందాం, ఇంటికాడ చదువుకుందాం, ఆల్రెడీ రాసినాయి కదా మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుందాంలే అని చెప్పేసి చాలామంది డిస్కరేజ్ అయ్యి తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ లోపించి చదువుదామా వద్దా అని చెప్పేసి చాలామంది పోయారు. సో అది పెద్ద అడ్వాంటేజ్ కాదు, నా ఉద్దేశం అయితే అది పెద్ద అడ్వాంటేజ్ కాదు. ఇంకోటి ఏంటి అంటే ఆల్రెడీ 2025 పేపర్ టఫ్ ఇచ్చాడు కాబట్టి ఈసారి పిల్లలందరూ కూడా టఫ్నెస్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా మనకి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు అని అంటున్నారు. అది ఎవరికి అంటే ఇన్ఫ్యాక్ట్ టాప్ స్టూడెంట్స్కి ఆ లెవెల్ 3 స్టాండర్డ్ కూడా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ బట్ యావరేజ్ టు అబవ్ యావరేజ్ స్టూడెంట్స్కి డెఫినెట్గా మళ్ళీ అవే క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది తప్ప మళ్ళీ లెవెల్ 3 పోతే అసలు ఉన్న లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2 కూడా పోతాయి. కాబట్టి ఎనీవే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, కాంపిటీషన్. నీకు 0 మార్కులు వచ్చినా సరే మిగతా అందరికీ నెగిటివ్ వస్తే యూ ఆర్ గ్రేట్. కాబట్టి కాంపిటీషన్ కాబట్టి వడ్డీ కావాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఒకళ్ళు మార్క్స్ తక్కువ వచ్చినా సరే దయచేసి పేరెంట్స్ ఎవరు మా స్టూడెంట్స్ని స్కోల్ చేయకండి, అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ వాళ్ళకి తక్కువ వచ్చి ఉండొచ్చు తప్ప వాళ్ళకి రాక కాదు, వాళ్ళు భయపడి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ లోపించి ఉండొచ్చు, లేదా రీక్యాప్ చేసుకోవడం కష్టమై ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఇలా పర్టికులర్ రీజన్స్ ఉంటాయి. కాబట్టి రీనీట్ అనేది కొంచెం స్పెషల్ కాబట్టి ఇదే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి కాబట్టి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. సో కాబట్టి ఏమి అనకండి. ఒకవేళ పొరపాటున ఈసారి రాకపోయినా సరే నేనున్నాను, డెఫినెట్గా ఈ సంవత్సరం మీకు తోడుంటాను. 100% మీకు సీట్ తెప్పించడం కోసం మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేసాం, డైలీ టెస్ట్ ప్రోగ్రామ్తో కూడా. అంటే మనీ క్యాపబిలిటీ, అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళ నుంచి లేని వాళ్ళు వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ సెషన్స్ చేసుకొని మనం చెప్తున్నాం. కాబట్టి సో మీకు నేను పక్కా ఉంటాను. అది సో కట్ ఆఫ్స్ ఒకసారి చూస్తే కనుక మనకి ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఐఎమ్ అజ్యూమింగ్ 414 marks, అండ్ బీసీఏ 360, బీసీబీ 403, బీసీసీ 365, అండ్ బీసీడీ ఆల్మోస్ట్ ఓపెన్కి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి 410. బీసీ పెద్దగా చేంజ్ ఏమి ఉండదు, నా తెలిసి సేమ్ ర్యాంకింగ్ తేడా ఉంటుంది కానీ మార్క్స్ పెద్దగా తేడా ఉండదు, 403. అండ్ SC1 300. SC1 మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి SC1 బీసీసీ చాలా వేరియేషన్ ఉంటుంది. ఒక మార్క్కి ఇంకో మార్క్ కూడా చాలామంది వేరియేషన్ ఉంటుంది, ఒకళ్ళిద్దరే ఉండొచ్చు మార్కులు ఎక్కువ ఉన్నా సరే గ్యాప్. అండ్ SC2 360, SC3 371, ST 390. ఇవి నా ప్రెడిక్టెడ్ కట్ ఆఫ్స్.
ఇదే కన్ఫర్మ్ అనుకోకుండా దీనికి తగ్గచ్చు పెరగచ్చు. అండ్ కీ వచ్చిన తర్వాత ఓఎంఆర్ షీట్ కూడా వచ్చిన తర్వాత అదొక మనకి కట్ ఆఫ్ అనేది డిఫరెంట్గా చేంజ్ అవుతుంది కాబట్టి సో ఇది ప్రెడిక్టెడ్ కట్ ఆఫ్, ఇది ప్రిలిమినరీ కట్ ఆఫ్ అనమాట. సో ఇక పోతే రెండో విషయం, మనం ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే అది ఎందుకు టఫ్ పేపరు అని చూస్తే కనుక ఒకసారి నిజంగా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మ్యాక్సిమం డైరెక్ట్గా పెట్టే క్వశ్చన్స్ 3-4 క్వశ్చన్లు ఉన్నాయి. డైరెక్ట్గా పెట్టే క్వశ్చన్స్ 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి. లాజిక్ గేట్స్ కూడా రాలేదు. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఒక క్వశ్చన్ వచ్చింది, అది కూడా కొంచెం తప్పు పట్టారు, ఎందుకంటే అంత ఈజీ రాలేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి టీ ఈజ్ ప్రపోర్షనల్ టు r⁴ వచ్చింది. ఇంకొకటి థియరీ క్వశ్చన్ వచ్చింది, ఇది మ్యాచింగ్ అదొకటే ఈజీగా చేసే ఛాన్స్ ఉంది. అండ్ t² ఈజ్ ప్రపోర్షనల్ r³ కాబట్టి అది కూడా ఈజీగా చేసే ఛాన్స్ ఉంది. అలానే ఇంకో క్వశ్చన్ ఏదో వచ్చింది, అంటే ఎస్కే వెలాసిటీ మీద v=2g మీద కూడా అది ఈజీ డైరెక్ట్ ఫార్ములా బేస్ కాబట్టి ఒక 3-4 క్వశ్చన్స్ తప్ప డైరెక్ట్ క్వశ్చన్స్ రాలేదు. మిగతా అన్ని ఏదో ఒక లాజిక్ తిప్పాడు. అసలు వాడు హార్డ్ ఇవ్వడం కాకుండా ఒక్కో క్వశ్చన్ లెందీగా ఇచ్చాడు. ఒక క్వశ్చన్ ఇంత హాఫ్ పేజ్ పట్టింది అంటే అసలు వాడు ఏమనుకొని ఇచ్చినట్లు, అంటే వీళ్ళు బైపీసీ పిల్లలు అనుకుంటున్నారా లేకపోతే ఐఐటి సైంటిస్టులు కావాల్సిన పిల్లలు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? రీనీట్ ఎగ్జామ్ ఎప్పటికీ రీనీట్ అని చెప్పేసి చాలా కృంగి కుసించిపోతే మళ్ళీ దానికి తోడు ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద పిచ్చి మీద బ్రహ్మాస్త్రం లాగా చేస్తే ఏమనుకున్నట్టు, కొంచెమైనా దిమాగ్ ఉన్నదా? చేసిందే తప్పు పని మళ్ళీ దాని మీద తప్పు మీద చేస్తే పిల్లగాళ్ళు ఏమైపోవాలి చెప్పండి? అది అవసరమేంటి? అంత తిప్పి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే ప్రతి క్వశ్చన్ వీడు వాంటెడ్గా చెయ్యొద్దు అనే దాంతో ఇచ్చాడు కానీ చెయ్యాలి అనే దాంతో ఇవ్వలేదు వాడు. అండ్ ఆ 6 గ్రాఫ్స్ ఇస్తారు. గ్రాఫికల్ లాస్ట్ టైం కూడా 3-4 గ్రాఫ్స్ ఇచ్చారు. కాబట్టి ఈసారైనా సరే మీరందరూ గ్రాఫ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే మన బేసిక్లోనే గ్రాఫ్స్ ఉంటుంది. యాక్చువల్గా బేసిక్ ఫిజిక్స్లోనే గ్రాఫ్స్ ఉంటుంది. అది ప్రిపేర్ అవ్వండి చాలాసార్లు చెప్పారు. అది ప్రిపేర్ అయితే కనుక చాలా ఈజీగా అయిపోయాయి గ్రాఫ్స్. అలానే ఒకటే డిఫరెన్షియేషన్ మీద ఇచ్చాడు, ఒకటే ఇంటిగ్రేషన్ మీద ఇచ్చాడు, దాని పెద్ద పట్టింపు లేదు. సో మిగతాన్ని కూడా కాన్సెప్చువల్గా కాకుండా లాజికల్గా థింక్ అయ్యేటట్టు చేశాడు. అండ్ వన్ మోర్ థింగ్ చూడండి, నేను 2023 నుంచి ఫిజిక్స్ రాశాను. 2023లో 180 అవుట్ ఆఫ్ 180. ఒక్క క్వశ్చన్ ఇబ్బంది పెట్టింది, అది కరెక్ట్ అయింది. 2024లో కూడా ఒక్క క్వశ్చన్ ఇబ్బంది పెట్టింది, అది కరెక్ట్ అయింది, 180 అవుట్ ఆఫ్ 180. అండ్ 2024 పేపర్ హార్డ్ వచ్చింది కాబట్టి 2 క్వశ్చన్స్ పోయినాయి. అండ్ 2026 పేపర్ 1లో మళ్ళీ టోటల్ 180 వచ్చినాయి. అండ్ 2026 ఇప్పుడైతే 1 to 2 క్వశ్చన్స్ పోతున్నాయి. అంటే అసలు ఆ 4 hours 15 minutes కూర్చోవాలి. 3 hours 15 minutes ప్లస్ 1 hour ముందు పోతున్నాం కాబట్టి 4 hours 15 minutes ఈ వయసులో ఒక చిన్న బెంచీ మీద కూర్చొని దాదాపు ఒకేసారి టాయిలెట్కి పోయి రావడం తప్ప ఇంకేమీ లేదు. అది కూర్చోవడం అది పెద్ద టాస్క్. అండ్ రెండోది మిగతా టైం అంతా బయాలజీకి ఏం చేయాలో అర్థం కాదు, ఏమీ రాదు కదా మనకి. బయాలజీ కెమిస్ట్రీ చూడండి 1 2 3 4 పెట్టేసుకుంటూ పోయినా ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి. మరి ఫిజిక్స్ విషయానికి వస్తే మధ్యలో నాకు ఆ క్వశ్చన్ లెంతీనెస్ చూసి అసలు పెన్ను తీసుకుపోయి గట్టి కొట్టబుద్దయింది, పడేసా పెన్ను. ఏంది అసలు ఈ క్వశ్చన్ పేపర్ ఎవడు చేస్తాడు అని చెప్పేసి నాకే అంత చికాకు పుట్టింది. అంటే పాపం చిన్నపిల్లలు వాళ్ళు ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ చూసి ఆ విత్ ఇన్ ద టైంలో మిగతా కూడా చేయాలి కాబట్టి ఆ విత్ ఇన్ ద తక్కువ టైంలో అసలు ఎట్లా చేస్తారు? నిజంగా చికాకు పుట్టింది నాకు. పెన్ను ఇసురు కొట్టేశాను, ఏం పేపర్ అదని చెప్పేసి. సో అంత హార్డ్ వచ్చింది. దాంట్లో కూడా ఒకటి సిల్లీ మిస్టేక్ వల్ల ఒకటి పోయింది అనుకోండి. సో అంటే నేనేమి జీపీటీ యూజ్ చేయలేదు, నాకేం స్టాఫ్ లేదు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత ఇమీడియట్ కార్పొరేట్ కాలేజెస్ అన్నీ కూడా స్టాఫ్ అంతా అన్ని బ్రాంచెస్ స్టాఫ్ను లేకపోతే ఒక 10 మంది స్టాఫ్ను కూర్చోబెట్టి ఇది చూసుకొని వాళ్ళు సొంతంగా చేస్తూ కొంతమంది జీపీటీ చూస్తూ కొంతమంది మన వెబ్సైట్ మన గూగుల్ చూస్తూ ఆన్సర్లు రావడానికే మనకి 9:30 10 అయింది. బట్ నేను ఇమీడియట్గా 5:15కి అయిపోతే 5:30కి బయటకు వెళ్ళకూడితే 5:35 కల్లా వీడియో పెట్టాను. అంటే రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. అంటే వన్ మోర్ థింగ్, 2023 నుంచి నేను చేస్తాను, నేను ఫిజిక్స్ రాస్తాను అని తెలుసు. మరి ఏ కార్పొరేట్ కాలేజీలో కూడా ఒక్క ఫిజిక్స్ లెక్చరర్ కూడా ఎందుకు రాయడానికి సాహసించలేదు? ఎందుకంటే మనం కూడా రాస్తేనే కదా పిల్లలకి ఎక్కడ టఫ్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా, మన ఎగ్జామ్ కూడా ఎలా రాయాలని చెప్పగలిగేది. ఒక్కలేని మన తెలుగు రాష్ట్రం, మరి నార్త్లో రాసలేదు తర్వాత తెలుగు రాష్ట్రంలో ఒక్కసారైనా సరే వాళ్ళు కూడా పోయి ప్రతిసారి రాస్తున్నారు. ఎందుకంటే ఏజ్ లిమిట్ లేనప్పుడు రాయడానికి ఏంటి, రాయొచ్చు కదా, రాయట్లేదు.
సో అండ్ నేనేమి జీపీటీ లేదు ఏమీ లేదు, మొత్తం నా సొంతంగా రాసుకొని సొంతంగా చేసుకొని ఈ వయసులో అన్ని మార్క్స్ తెచ్చుకున్నా అంటే రియల్లీ ఐ ఫీల్ గ్రేట్ దాన్ కార్పొరేట్ కాలేజెస్. సో అది పక్కన పెడదాం.